ఫ్రెండ్స్, ఈ డ్రెస్కి పైన పిక్స్ని షేర్ చేశాను కదా, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా స్కాలప్స్ రావాలి, మరి డీప్ రాకూడదు. బ్యాక్ సైడ్ కీ హోల్ డిజైన్, అలాగే ఈ నెక్ పై వైపున ఓవర్లాప్ డిజైన్ రావాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ప్లెయిన్గా ఉంది. మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ 2 మీటర్లు మాత్రమే వస్తాయి కదా, బాగా లావుగా ఉండి బొద్దుగా ఉన్నా కూడా ఈ 2 మీటర్స్ క్లాత్లోనే ఇలా మోడల్ వచ్చేలా డిజైన్ చేశాను. హ్యాండ్ ఏమో కొంచెం పొడవు కావాలన్నారు, అంత పొడవు అయితే రాలేదు. మ్యాక్సిమం 12 లేదా 13 ఇంచెస్ వరకు ట్రై చేశాను. బాగా లావుగా ఉన్నా కూడా సన్నగా కనిపించేలా మనం డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? మోడల్ డ్రెస్సెస్ సన్నగా ఉన్నవాళ్లే వేసుకోవాలా, లావుగా ఉన్నవాళ్ళు వేసుకోలేరా? ఒకవేళ వేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా రావాలి, మరీ బొద్దుగా లేకుండా స్లిమ్గా కనిపించేలా మనం డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఫ్రంట్ సైడ్ నెక్ ఏమో ఇలా చిన్న స్కాలప్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ ఇలా కీ హోల్ డిజైన్ని పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేశాను. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా, ఓవర్లాప్ డిజైన్, క్రింది వైపున స్కాలప్స్. పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి నెక్ దగ్గర కొంచెం బ్రాడ్ ఇచ్చాను. ఇక్కడ వీ కట్ స్లీవ్స్ని ఇలా హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్ ఏమో ఇలా కీ హోల్ డిజైన్ని డిజైన్ చేశాను. పై వైపున బటన్ వచ్చేలా స్టిచ్ వేశాను. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. మీరు ఇలా మీ డ్రెస్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.